అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల. శీర్షిక అంతర్ధానమైన అందగత్తె. రెండవ భాగం. ధర్మారావు శ్రీమంతుడని ఆ గదిని చూస్తే చెప్పవచ్చు. తలెత్తి విశాలాక్షి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ధర్మారావు. ఆ నెక్లెస్ ఎట్లా పోయిందో చెబుతారా? అడిగింది. ధర్మారావు నవ్వి, తెలియదు అన్నాడు. మీ ఇంట్లో పనిచేస్తున్న శశికళ అనే అమ్మాయి అంతర్ధానమైందటగా? ధర్మారావు తల ఊపాడు. ఎప్పుడు? ఇవాళ పొద్దున్నా? నెక్లెస్ పోయినట్లు కూడా ఇవాళ పొద్దున్నే తెలిసిందా మీకు? ధర్మారావు మళ్ళీ తల ఊపి, నెక్లెస్ పోవటానికి శశి అంతర్ధానం కావటానికి సంబంధం లేకపోవచ్చు అన్నాడు. విశాలాక్షి నవ్వి, అయ్యుండవచ్చు, కానీ 50,000 రూపాయల నెక్లెస్ పోయిన రోజే మీ పని మనిషి మాయం కావటం విచిత్రంగా లేదు అన్నది. మీరు పొరబడుతున్నారు. మీకు కొంచెం వివరంగా చెబితే గాని అర్థం కాదు. చెబుతాను వినండి. సోమవారం రాత్రి మా ఇంట్లో దొంగ పడ్డాడు అన్నాడు ధర్మారావు. సోమవారం రాత్రా? ఇవాళ బుధవారం కదండి. అంటే మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగ పడ్డాడన్నమాట. అవును, మొన్న రాత్రే. నా భార్య ఇంట్లో లేదు. తన చెల్లెల్ని చూడటానికి ఆ సాయంత్రమే కంజీవరం వెళ్ళింది. రాత్రి తిరిగి రాలేదు. రాత్రి 12 గంటల ప్రాంతంలో నా భార్య గదిలో చప్పుడైంది. నేను లేచి వెళ్ళాను. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సామాను సంచిలో వేసుకుంటున్నాడు ఒక మనిషి. దొంగ అని కేక వేస్తూ పట్టుకోవటానికి పరిగెత్తాను. వాడు తప్పించుకు పారిపోయాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. ఆ రాత్రి పోలీసులొచ్చారు. దొంగ ఇంట్లోనికి ఎలా వచ్చాడు? అడిగింది విశాలాక్షి. కిటికీ ఊచలు ఊడదీసి లోపలికి ప్రవేశించాడు. పారిపోవటం ముందు గుమ్మంలోంచి పారిపోయాడు. ముందు గుమ్మం తలుపు తెరిచి ఉందా? లేదు, తెరుచుకుని పారిపోయాడు. నెక్లెస్ పోయిన విషయం మీరు ఆ రోజు గమనించలేదా? అడిగింది విశాలాక్షి. ఆ రాత్రే పోయిందని నిర్ధారణగా తెలియదు. ఏం జరిగిందో చెబుతాను వినండి. ఇనప్పెట్టే నా గదిలో ఉంది. నగలు అందులో దాస్తాం. ఇనప్పెట్టికి 2 తాళం చెవులున్నాయి. ఒకటి నా దగ్గర, ఇంకొకటి మా ఆవిడ దగ్గర ఉంటాయి. తనకి కావలసినప్పుడు నగలు తీసుకుని వాటిని మళ్ళీ ఇనప్పెట్టెలో పెట్టేస్తూ ఉంటుంది నా భార్య. దొంగ నా గదిలోనికి రానేలేదు. నేను మెలకువగానే ఉన్నాను. కనుక ఇనప్పెట్టెలో నగలు ఆ దొంగ తీసే అవకాశం లేదు. అందుకే ఇనప్పెట్టె తెరిచి నేను చూడలేదు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వెండి పౌడర్ డబ్బా, మరికొన్ని వస్తువులు దొంగ సంచిలో వేసుకుని పారిపోయాడు. వాటి సంగతి వివరంగా పోలీసులు రాసుకున్నారు అన్నాడు ధర్మారావు. ఆ తర్వాత? అడిగింది విశాలాక్షి. మర్నాడు నా భార్య ఊరినుంచి వచ్చింది. దొంగపడిన సంగతి చెప్పాను. కానీ అప్పుడు చెప్పలేదు నెక్లెస్ సంగతి. ఇవాళ పొద్దున్న శశి కనబడకపోయేటప్పటికీ నెక్లెస్ సంగతి జ్ఞాపకం వచ్చిందట. నా భార్య ఆ నెక్లెస్ ఇనప్పెట్టెలో పెట్టలేదట. కంజీవరం వెళుతున్న తొందరలో డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టిందట. మేమిద్దరం కలిసి ఆమె డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు బీరువాలోనూ వెతికాము. ఇనప్పెట్టె తెరిచి చూశాం. ఎక్కడా లేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది నా భార్య అన్నాడు ధర్మారావు. ఆ నెక్లెస్ కొని ఎంతకాలమైంది? అడిగింది విశాలాక్షి. 10 ఏళ్లయింది. ఎంత కొన్నారు? 50,000 కొన్నాను. అందుకే 50,000కి ఇన్సూర్ చేశాను. ఈ మధ్య వజ్రాల ఖరీదు పెరిగింది. ఎంత లేదైనా ఇప్పుడు 70,000-80,000 రూపాయల ఖరీదుంటుంది అన్నాడు ధర్మారావు. ఆ నెక్లెసు ఆ పళంగా అమ్మితే అంత ఖరీదు రావచ్చు. దొంగ దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమ్మడుగా అన్నది విశాలాక్షి. అవును, వజ్రాలు ఊడదీసి విడిగా అమ్ముతాడు. లేకపోతే పట్టుబడడు. విడిగా అమ్మితే ఏమాత్రం వస్తుంది? అట్టే రాదు, 60,000 రావచ్చు అన్నాడు ధర్మారావు. డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉన్న వస్తువులు ఇంకేమైనా పోయాయా? లేదు, చప్పుడయ్యేటప్పటికి నేను పరిగెత్తానుగా. దొంగకి
సరుగులు వెతికే వ్యవధి లేకపోయిందనుకుంటున్నాను. అవును, సరుగులు వెతికే అవకాశం లేకపోయి ఉండవచ్చు అన్నది విశాలాక్షి. కనుక సోమవారం రాత్రి వచ్చిన దొంగ నెక్లెస్‌ను ఎత్తుకుపోయి ఉండడు అన్నాడు ధర్మారావు. ధర్మారావు గారు, మీ ఇంట్లో పనిచేస్తున్న శశి నెక్లెస్ ఎత్తుకుపోయి ఉంటుందని మీరు అనుమానిస్తున్నారా? ధర్మారావు మొహం చిట్లించాడు. 2 నిమిషాల పాటు మాట్లాడలేదు. క్షమించాలి విశాలాక్షి గారు, ఆ విషయం గురించి నేనేమీ అభిప్రాయం చెప్పదలుచుకోలేదు అన్నాడు. ఎందుకని? అడిగింది విశాలాక్షి. శశి 2 ఏళ్ల నుంచి మా ఇంట్లో ఉంటుంది. ఎన్నడూ ఆమె ప్రవర్తనలో ఎలాంటి లోపం కనబడలేదు. శశి దొంగ అయితే ఈ పాటికి ఎన్నో వస్తువులు దొంగలించేది. కావలసినంత అవకాశం ఉంది. నా భార్య తరచూ ఆ నెక్లెస్ శశి చేతికిచ్చి ఇనప్పెట్టెలో పెట్టమని నాకు పంపేది. దొంగలించాలి అనుకుంటే ఎప్పుడూ దొంగలించి ఉండవచ్చుగా అన్నాడు ధర్మారావు. కనుక శశి దొంగలించలేదనేదే మీ అభిప్రాయమన్నమాట అన్నది విశాలాక్షి. అంత నిశ్చయంగా చెప్పలేననుకోండి. ఏ సమయంలో ఎవరి మనసులు ఎలా మారతాయో ఎలా చెప్పగలం అని చేతి గడియారం ఇంకొకసారి చూసుకున్నాడు ధర్మారావు. మీకు ఆఫీస్కు టైం అయినట్లుంది. ఒకసారి మీ ఆవిడ గది, శశి గది చూపిస్తారా అడిగింది విశాలాక్షి. ఓ, చూడండి, దానికేం అని ధర్మారావు నౌకర్ని పిలిచాడు. ఈమెని మీ అమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పాడు నౌకరుతో. విశాలాక్షి వైపు తిరిగి, నాకు ఆఫీస్ టైం అయింది, నేను వస్తాను, మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానులేండి అన్నాడు. విశాలాక్షి తల ఊపింది. నౌకరు వెనకే మేడ మీదకి వెళ్ళింది. నౌకరు మేడ మీద ఒక గది ముందు ఆగి తలుపు తట్టి, అమ్మగారు అని పిలిచాడు. 35 ఏళ్ల స్త్రీ వచ్చి తలుపు తెరిచి విశాలాక్షిని యగాదిగా చూసింది. అయ్యగారు ఈ అమ్మగారిని మీ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పారు అన్నాడు నౌకరు. నేను లాయర్ని, నా పేరు విశాలాక్షి. మీ ఇంట్లో పోయిన నెక్లెస్ గురించి విచారించటానికి ఇన్సూరెన్స్ కంపెనీ తరపున వచ్చాను. మీ వారితో మాట్లాడాను. మీతో కూడా మాట్లాడటానికి వచ్చాను అన్నది విశాలాక్షి. లోపలికి రండి అన్నదామె. అది విశాలమైన గది. గది మధ్య పెద్ద మంచం, మంచం పక్కన సోఫా సెట్టు, ఒక బల్ల, బల్ల మీద పూల తొట్టె, అందులో రకరకాల పువ్వులు, ఒక మూల డ్రెస్సింగ్ టేబుల్, దాని ముందు ఒక స్టూలు, ఇంకో పక్క పెద్ద బీరువా, బట్టల స్టాండు, నేల మీద తివాసి. విశాలాక్షి గదంతా ఒకసారి కలయి చూసి ధర్మారావు భార్య వైపు తిరిగింది. కొంచెం లావుగా పొట్టిగా ఉంది ఆమె. మెరుస్తున్న నున్నని శరీరం, ఒత్తైన జుట్టు, పెదవులకు రంగు వేసుకుంది, కనుబొమ్మలు దిద్దుకుంది. స్నో, పౌడరు, సెంటు వాసన కొడుతున్నాయి. పల్చని షిఫాన్ చీర కట్టుకున్నది. ఒంటికి అతుక్కుపోయినట్లున్న సిల్క్ జాకెట్ వేసుకున్నది. మెళ్ళో ఒంటి వరుస ముత్యాలహారం, 2 వేళ్లకి 2 ఉంగరాలు, ఒక చేతికి బంగారు గాజులు, రెండో చేతికి బంగారు వాచి, కాళ్ళకి బెడ్రూమ్ స్లిప్పర్లు. అంత అందమైన మనిషి కాదు, అనాకారి కాదు. ఆమె చేసుకున్న మేకప్ వల్ల, కట్టుకున్న బట్టల వల్ల 30 ఏళ్లున్నట్లు కనబడదు. కొంచెం దూరం నుంచి చూస్తే ఏ 25 ఏళ్ల యువతో అనిపిస్తుంది. నా పేరు కృష్ణవేణి, కూర్చోండి అన్నది ధర్మారావు భార్య. విశాలాక్షి కూర్చున్నది. కృష్ణవేణిని 2 నిమిషాలు పరీక్షగా చూసింది. అటువంటి స్త్రీలని విశాలాక్షి చాలామందిని చూసింది. పెద్ద కుటుంబంలోని స్త్రీలు, శ్రీమంతుల భార్యలు ఆ అంటే ఓ నౌకరు, ఊ అంటే ఓ నౌకరు ఉంటారు. ఇంట్లో పనేమీ ఉండదు. ఏ షాపులో చూసినా వాళ్లే కనబడతారు. సినిమాలో తయారవుతారు. వీధుల్లో కార్లెక్కి తిరుగుతూ ఉంటారు. డబ్బు, వ్యవధి చాలా ఎక్కువ అటువంటి స్త్రీలకి. ఆడవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భంగిమలు, వాళ్ళ తీరు, వాళ్ళ మాటలు అదో రకంగా ఉంటాయి. మగవాళ్లతో మాట్లాడేటప్పుడు మనుషులే మారిపోతారు. తరచూ ఏవో చిక్కుల్లో ఇరుక్కుంటారు. ఆ చిక్కుల్లోంచి బయటపడేందుకు నానా అగచాట్లు పడతారు. డాక్టర్లకి, లాయర్లకి బోలెడంత డబ్బిస్తారు. విశాలాక్షి అడిగిన ప్రశ్నలకి కృష్ణవేణి తడుముకోకుండా జవాబులు చెప్పింది. భర్త చెప్పిన విషయాలు తప్ప
కొత్తవేమీ చెప్పలేదు. సోమవారం సాయంకాలం కారులో బయలుదేరి తన చెల్లెల దగ్గరికి కంజీవరం వెళ్ళానని, మర్నాడు మధ్యాహ్నం తిరిగి వచ్చానని చెప్పింది. మీరు మీ బల్ల సొరుగులో మీ రత్నాల హారం పెట్టి కాంజీవరం వెళ్ళారట కదూ! అంత విలువైన వస్తువు అట్లా ఎట్లా మరిచిపోయారు? అడిగింది విశాలాక్షి. సోమవారం సాయంకాలం 4 గంటలకి క్లబ్బుకి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నెక్లెస్ పెట్టుకుని వెళ్ళాను. సాయంత్రం క్లబ్ నుంచి తిరిగి రాగానే మా చెల్లెల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని చూశాను. జబ్బుగా ఉందని వెంటనే రమ్మని రాసింది. ఆదుర్దా పడ్డాను. డ్రైవర్ని పిలిచి కంజీవరం వెళ్ళాలని కారు సిద్ధం చేయమని చెప్పాను. ఒక చిన్న తోలుపెట్టెలో ఆదరా బాదరా 4 బట్టలు పెట్టుకుని బయలుదేరాను. డ్రాయర్లో పెట్టిన నక్లీసు ఇనపెట్టెలో పెట్టడం మర్చిపోయాను ఆ తొందరలో. సాధారణంగా నేను ఏదీ మర్చిపోను. బయటికి వెళ్ళి రాగానే ఎప్పుడూ నగలు తీసి మా ఆయన గదిలో ఉన్న ఇనపెట్టెలోనే పెడతాను అన్నది కృష్ణవేణి. మీరు కంజీవరం నుంచి వచ్చాక రాత్రి దొంగపడిన సంగతి విన్నప్పుడైనా మీకు నెక్లెస్ విషయం జ్ఞాపకం రాలేదా? అడిగింది విశాలాక్షి. లేదండి, పోవాలని రాసి ఉంటే అట్లా అవుతుందనుకుంటున్నాను. ఎప్పుడూ ఏదీ మరిచిపోని నేను నెక్లెస్ విషయం పూర్తిగా మర్చిపోయాను. దొంగ విషయం విన్నాను. నా గదిలోనికి వెళ్ళాను. వంగిపోయిన కిటికీ ఊచలు వడ్రంగి సరిచేస్తుండటం కూడా చూశాను. కానీ నెక్లెస్ విషయం జ్ఞాపకం రాలేదు. మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే అన్నది కృష్ణవేణి చేతులు తిప్పుతూ. అవును, అప్పుడప్పుడు అట్లా జరుగుతుందిలేండి. నెక్లెస్ సంగతి ఇవాళ ఉదయమే జ్ఞాపకం వచ్చిందా? అవునండి, వంట మనిషి వచ్చి నన్ను పొద్దున్నే నిద్రలేపి శశి కనిపించటం లేదని చెప్పింది. ఆయన లేచారు. మా వాడు మోహన్ నిద్రలేచాడు. మా అమ్మాయి ఊర్మిళ కూడా లేచింది. అందరం వెతికాము. వెతుకుతూ ఉండగా ఉన్నట్లుండి నెక్లెస్ సంగతి జ్ఞాపకం వచ్చి నా గదిలోనికి కంగారుగా పరిగెత్తాను. డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్ తెరిచి చూశాను. నెక్లెస్ లేదు. మా ఆయన గదిలోనికి పరిగెత్తి ఇనపెట్టి తెరిచి చూశాను. అందులోనూ లేదు. మా ఆయన ఎక్కడైనా పెట్టారేమోనని అడిగాను. లేదన్నారు. పోలీసులకి వెంటనే రిపోర్ట్ చేశాను అన్నది కృష్ణవేణి. మీరు డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో నెక్లెస్ పెట్టినట్లు శశికి తెలుసా? అడిగింది విశాలాక్షి. ఏమో, తెలిసి ఉండవచ్చు. నేను కంజీవరం వెళ్లే హడావిడిలో వస్తువులన్నీ గదిలో చిందరవందరగా పడేసి వెళ్ళాను. వెళుతూ శశిని పిలిచి నా గదిని సర్దమని చెప్పాను. నేను తిరిగి వచ్చినప్పుడు నేను పడేసిన వస్తువులు, బట్టలు అన్నీ సర్దిపెట్టి ఉన్నాయి. శశి సర్ది ఉంటుంది అన్నది కృష్ణవేణి. కనుక డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో ఉన్న నెక్లెస్ని శశి చూసి ఉండవచ్చు అన్నది విశాలాక్షి. కృష్ణవేణి తల ఊపింది. మీరు అప్పుడప్పుడు మీ నగలు శశి చేతికిచ్చి మీ ఆయనకివ్వమని చెప్పేవారటగా? అవును, అప్పుడప్పుడేమిటి, సాధారణంగా ఎప్పుడూ శశికే ఇచ్చేదాన్ని అన్నది కృష్ణవేణి. శశి దొంగతనం చేయదలుచుకుంటే ఇదివరకు ఎప్పుడైనా నెక్లెస్ ఎత్తుకుపోయే అవకాశం ఆమెకి ఉందిగా. ఇదివరకు ఎప్పుడూ ఎత్తుకుపోని మనిషి ఇవాళే ఎత్తుకుపోయిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అడిగింది విశాలాక్షి. ఇదివరకు ఎప్పుడైనా ఎత్తుకుపోయి ఉంటే శశే ఎత్తుకుపోయిందని స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు అట్లా కాదు. మొన్న ఇంట్లో దొంగపడ్డాడు. నెక్లెస్ కనబడకపోతే ఆ దొంగే ఎత్తుకుపోయాడనుకుంటాముగా అన్నది కృష్ణవేణి. అవును, మీరు చెప్పింది సబబుగానే ఉన్నది. కానీ నేరం దొంగ మీదకి పోతుందని అనుకున్నప్పుడు శశి అంతర్ధానం కావలసిన అవసరం ఏముందో అర్థం కాకుండా ఉన్నది అన్నది విశాలాక్షి. కృష్ణవేణి నవ్వి, శశి ఆడది. నెక్లెస్ దొంగలించిన తర్వాత ఇంట్లో ఉండేందుకు ధైర్యం ఉండదు. దురాశ అణుచుకోలేక దొంగతనం చేసింది. పట్టుబడతానేమో అన్న భయం వేసి పారిపోయింది అన్నది. శశి ఎటువంటిదో, ఆమె గుణగణాలు ఎటువంటివో చెబుతారా కొంచెం? అడిగింది విశాలాక్షి. కృష్ణవేణి సోఫా వెనక్కి ఆనుకుని 2 చేతులు వెనక్కి పెట్టుకుని నిట్టూర్పు విడిచింది. ఎలా చెప్పటం? 2 ఏళ్ల క్రితం ఇంట్లో సహాయం చేయటానికి చదువుకున్న ఆడపిల్ల కావాలని పత్రికల్లో ప్రకటించాను. అది చూసి శశి నన్ను చూడ్డానికొచ్చింది. యోగ్యతాపత్రాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను.
అది వరకు తను ఎక్కడా పనిచేయలేదని, యోగ్యతా పత్రాలు లేవని చెప్పింది. తనకి నా అనేవాళ్ళు ఎవరూ లేరని చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తే జాలి వేసింది. సరే పనిలో పెట్టుకుంటానన్నాను. పాపం అన్ని పనులు చాలా జాగ్రత్తగానూ, సమర్థతతోనూ చేసేది. చాలా మర్యాదగా ప్రవర్తించేది. సంస్కారము, వివేకము ఉన్న పిల్ల. నెమ్మదిగా ఒక పని తర్వాత ఒక పని అప్పచెపుతూ ఇంటి పెత్తనమంతా ఆ అమ్మాయికిచ్చేశాను అన్నది కృష్ణవేణి. విశాలాక్షి నవ్వి, శశి ఇంటి వ్యవహారాలు బాగా చక్కదిద్దేదా కాదా అని కాదు నాకు కావలసినది అన్నది. మనిషికి దొంగబుద్ధి ఏమైనా ఉందో లేదో చెప్పమంటే ఆ విషయం నేను స్పష్టంగా చెప్పలేను. ఇంటికి తెప్పించే వస్తువుల్లో డబ్బు కొట్టేస్తున్నా, వస్తువులు కొన్ని అపహరించినా కనుక్కోవటం కష్టం. ఈ మహాసముద్రంలో ఏం తెలుస్తుంది అన్నది కృష్ణవేణి. తను పెళ్లి చేసుకోబోతున్నానని, ఉద్యోగం మానేస్తున్నానని మీతో చెప్పిందా? చెప్పింది. ఇవాళ పొద్దున్న వెళ్ళిపోతానన్నది. పెళ్లి చేసుకుని ఒక ఇంటిదాన్నవుతున్నానంటే ఎవరు వద్దంటారు చెప్పండి. శశి వెళ్లే ముందు పెళ్లి బహుమానం కూడా ఇద్దామనుకున్నాను అంటూ లేచి వెళ్ళి 100 రూపాయలు ఖరీదు చేసే పట్టుచీర తెచ్చి చూపించింది. విశాలాక్షి లేచింది. ఊచలు వంచి దొంగ వచ్చిన కిటికీ పక్కకి వెళ్ళి నిలబడ్డది. వడ్రంగి ఊచలు వంపు తీసి తిరిగి బిగించినట్లు స్పష్టంగా కనబడుతుంది. కిటికీ అవతల పెరడు ఉంది. పెరడుకి కొంచెం దూరంలో ఉంది ప్రహారీ గోడ. గోడ పక్కన ఒక సందు కనిపించింది. సోమవారం రాత్రి దొంగ ఆ సందులోంచి వచ్చి ప్రహారీ గోడ దూకి నీళ్లగొట్టాన్ని పట్టుకుని మేడ మీదకొచ్చాడని విశాలాక్షి గ్రహించింది. చటుక్కున వెనక్కి తిరిగి శశిగది చూపించమని అడిగింది. సరిగ్గా ఆ సమయానికి వంట మనిషి రంగమ్మ ట్రేలో 2 కప్పుల్లో కాఫీ తీసుకువచ్చింది. ట్రేను బల్ల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటే కృష్ణవేణి ఆమెని ఆగమని చెప్పి శశి గదిని విశాలాక్షికి చూపించమన్నది. విశాలాక్షి థ్యాంక్స్ చెప్పి ట్రేలోంచి కప్పు తీసుకున్నది. కాఫీ తాగి కప్పు ట్రేలో పెట్టేస్తూ శశి గది చూసి వస్తానండి అన్నది కృష్ణవేణితో. రంగమ్మ వెనకే మెట్లు దిగి క్రిందికి వెళ్ళింది విశాలాక్షి. మెట్ల పక్కన ఒక నడవ ఉంది. ఆ నడవాకు 2 ప్రక్కలా గదులున్నాయి. రంగమ్మ విశాలాక్షిని ఒక గదిలోనికి తీసుకువెళ్ళింది. ఇదేనా శశికళ గది అడిగింది విశాలాక్షి. వంట మనిషి తల ఊపింది. బతుకంతా దాస్యం చేసి జీవితం నిస్సారమైపోయి కళ్లల్లో దైన్యం కనబడుతుంది కొంతమందిలో. రంగమ్మ ఆ తరగతికి చెందిన మనిషి. ఎన్నేళ్లు బ్రతికినా కొంతమందిలో ఉండే అమాయక నైజం పోదు. ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎంత అధోగతికి వెళ్ళినా కొంతమందిలో మంచితనం పోదు. రంగమ్మ ఆ కోవలోని మనిషి. విశాలాక్షి గదంతా పరీక్షగా చూసింది శ్రద్ధగా. అది చిన్న గది. ఒక పక్కన చిన్న మంచం, మంచం పక్కన ఒక చిన్న ట్రంకు పెట్టె, కిటికీ పక్కన మేకుకి అద్దం, కిటికీలో దువ్వెన, పౌడర్ డబ్బా, సోప్ బాక్సు, ఒక మూల కట్టిన దండం మీద ఉతికి ఆరేసిన బట్టలు. గది శుభ్రంగా ఉంది. విశాలాక్షి దృష్టి పెట్టె మీద పడ్డది. పెట్టెకి తాళం లేదు. నెమ్మదిగా వెళ్ళి పెట్టె మూత తెరిచింది. అందులో కొన్ని బట్టలున్నాయి. ఒక చిన్న డబ్బాలో పిన్నులు, క్లిప్పులు మొదలైన వస్తువులున్నాయి. ఒక మూల ఒక ఇంగ్లీష్ నవల, 2 తెలుగు నవలలు ఉన్నాయి. ఇంకో మూల స్నో బుడ్డి ఉన్నది. విశాలాక్షి ఆ సీసా మూత తెరిచింది. అందులో ఒక నల్లపూసల దండ కనిపించింది. దాన్ని బయటికి తీసింది విశాలాక్షి. దండకి 2 మంగళసూత్రాలు వేలాడుతున్నాయి. ఆశ్చర్యంతో సీసా మూత పెట్టేసి పెట్టె మూత వేసేసి వంట మనిషి వైపు తిరిగింది. లేచి నిలబడి మీ పేరు అడిగింది వంట మనిషిని. రంగమ్మ. ఎంతకాలంగా ఈ ఇంట్లో వంట మనిషిగా ఉంటున్నారు? 5 ఏళ్ల నుంచి. మీరు ఉండడం కూడా ఇక్కడేనా? అవును. ఇంకా ఎవరెవరుంటున్నారు ఇక్కడ? అయ్యగారు, అమ్మగారు, అబ్బాయి, అమ్మాయి, నేను, శశి డ్రైవరు. డ్రైవరు షెడ్డులో ఉంటాడు. భోజనానికి మాత్రమే ఇంట్లోనికి వస్తాడు అన్నది రంగమ్మ. వేరే నౌకర్లెవరూ లేరా? 2 ఉన్నారు. తోటమాలి, ఇంటి పనులు చేసేవాడును. పొద్దున్నే వచ్చి సాయంకాలం వెళ్ళిపోతారు.
మీ గదేది? వంటింటి పక్కన ఉన్న గది నాది. ధర్మారావు గారు, ఆయన భార్య, పిల్లలు మేడ మీద ఉంటారా? అవును. శశి కనబడకపోవటం మొదట మీరే చూశారనుకుంటున్నాను అన్నది విశాలాక్షి. అవును. ఆ సంగతి కొంచెం వివరంగా చెబుతారా? రంగమ్మ గొంతు సవరించుకుని, ఏమైందో పాపం, ఎక్కడికి వెళ్ళిందో, చాలా మంచి పిల్ల సుమండి. ఈ నెక్లెస్ పోవటం, శశి అంతర్ధానం కావటం అంతా అయోమయంగా ఉంది. శశి దొంగతనం చేసిందంటే నేను నమ్మను అన్నది రంగమ్మ. విశాలాక్షి తల ఊపింది. శశి ఇవాళ్నించి పని మానేస్తున్నానని చెప్పింది. ఇవాళ తన పెళ్ళి అని చెప్పింది. నిన్న రాత్రి భోజనాలయిపోయిన తర్వాత నా గదిలోనికి వచ్చింది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.